హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఇంకో 4 మంత్స్‌లో అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మంత్స్ తర్వాత జూన్ వస్తుంది కదా! జూన్‌లో పిల్లల స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మోస్ట్‌లీ ఒక్కసారిగా ఖర్చులు పెరిగేది ఈ మంత్‌లోనే. ఎందుకంటే కొన్ని స్కూల్స్‌లో అయితే మొత్తం ఫీజ్ పే చేస్తే వాళ్ళే బుక్సు, మొత్తం యూనిఫార్మ్ అన్నీ ఇస్తారు. ఇంకొన్ని స్కూల్స్‌లో స్కూల్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా బుక్సు ఇవన్నీ యూనిఫార్ము, షూ ఇవన్నీ బయట మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఒక్కసారిగా మన దగ్గర ఫర్ సపోజ్ మంత్‌కి ఒక 20,000 వస్తుందనుకోండి. ఒక్కసారిగా మనము ఒక 10,000 ఫీజ్ కట్టాలి అన్నా కూడా ఫస్ట్ టర్మ్ ఫీజ్‌లో మినిమమ్ ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎక్కువే ఉంటున్నాయి. చిన్న స్కూల్‌లో అయినా కూడా. సో, మినిమమ్ 10,000 పైనే అవుతుంది. అది కూడా ఒక్కరే ఉంటే ఫస్ట్ టర్మ్ ఫీజ్‌లో. ఎంత చిన్న స్కూల్స్ అయినా కూడా. అలాంటప్పుడు వచ్చే సాలరీ 20,000 అయితే మరి అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో కొంతమంది జాయిన్ చేయలేరు. మనం ప్రైవేట్ స్కూల్‌లో చదివిద్దామనేసి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారిగా పే చేయాలంటే కష్టమవుతుంది. ఇంకా చాలా బర్డెన్ అవుతుంది. ఇలా పిల్లల బ్యాగ్స్ అన్నీ ఒకేసారి కొనాల్సి ఉంటుంది కాబట్టి. ఇన్ని ఖర్చులు ఉన్నా కూడా మనం అదొక బర్డెన్ లాగా ఫీల్ గాకుండా పిల్లల్ని హ్యాపీగా స్కూల్‌లో అయితే జాయిన్ చేయాలి అన్నమాట. ఆహ్, ఎన్ ఎందుకంటే మనము చాలా కష్టపడుతుండేది పిల్లల కోసం కాబట్టి, సో, వాళ్ళకి బర్డెన్‌లాగా అనిపించకుండా అంటే వాళ్ళు అమ్మ స్కూల్ ఫీజ్ కట్టలేదు, స్కూల్‌లో వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు. ఇలా వాళ్ళకి బాధ లేకుండా, మనకి బర్డెన్ లేకుండా స్కూల్‌కి అయితే పంపించాలి అంటే మనం ఈ నెలలు కొన్ని మాడిఫికేషన్స్ అయితే మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. అదేంటంటే ఈ 4 నెలలు మనం మనీ సేవ్ చేయాలంటే మనం ఇంటి ఖర్చులు పెంచుకోవాలి. అదేంటి ఇంటి ఖర్చులు పెంచుకుంటే డబ్బులు ఎక్కువ ఖర్చయిపోతాయి కానీ ఎలా మిగులుతాయి అనేసి మీకు డౌట్ రావచ్చు. అంటే ఖర్చులు పెంచుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెయిడ్ ఉంది. ఆ మెయిడ్‌కి ఒక రూ. 1000 ఇస్తున్నామంటే ఫర్ సపోజ్ రూ. 1000 ఇస్తున్నామంటే మనము 1100 ఇస్తున్నామనేసి అనుకోని రూ. 100ని పక్కన పెట్టాలి. ఈ రూ. 100 పక్కన పెట్టడం వల్ల 4 మంత్స్‌కి 400 కదా అయ్యేది. ఆ 400కి ఏమొస్తది అనేసి అనుకోవద్దు. ఆ 400లో మనం షూ అయినా కూడా కొనుక్కోవచ్చు. సో, అలా మీరు పక్కన పెట్టాలి. ఇంకా మెయిడ్ లేదు అంటే ఒక 1100ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో, ఒక 1100 ఒక్క మంత్‌లో తీసి పక్కన పెట్టినట్లయితే 4 నెలలకి రూ. 4,400 అవుతుంది. చూడండి మీకు ఆల్మోస్ట్ బుక్స్‌కి ఇలా యూనిఫార్మ్ వీటికైతే యూజ్ అయితే అవుతుంది. ఇంకా రెంట్ 10,000 మనం పే చేస్తున్నామంటే 11,000 పే చేస్తున్నాం అనుకోని ఆ రూ. 1000 పక్కన పెట్టాలి. సో, అప్పుడు ఏంటంటే ఇదొక 4,000 అవుతుంది 4 మంత్స్‌కి. సో, 4,000 ఇది ఇంకా కలిసి ఆల్మోస్ట్ 8,000 వరకు అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్‌లో కూడా ఫీ పే చేస్తున్నాము. మనం అంటే స్కూల్ ఉంది. ఈ మంత్‌లో మనము అంటే ప్రతి నెల మనకి ఇంత ఫీజ్ పే చేయాలనేసి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక సంవత్సరానికి ఒక 60,000, 70,000 ఫీజ్ ఉన్నా కూడా మనము అంతా ఒకేసారి పే చేయలేమని అనుకోని మంత్‌లో కొద్దిగా పక్కన పెడుతూ ఉండి దాన్ని పే చేస్తూ ఉంటామనమాట. సో, అలా హాలిడేస్‌లో కూడా స్కూల్ ఉంది అన్నట్లుగా మనము ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ మంత్‌లో ఏప్రిల్, మే ఉంటుంది కదా! ఆ మంత్‌లలో అమౌంట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పవర్ బిల్ 600 అలా వస్తుందంటే 1000 వస్తుందనేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 400 అయితే 4 మంత్స్‌కి 1600 అయితే సేవ్ అవుతుంది. సో, ఇంకా ఇంట్లో నలుగురు ఉంటే మోస్ట్‌లీ మనం అట్‌లీస్ట్ 1 ఇయర్‌లో 3-4 టైమ్స్ అయినా షాపింగ్ చేస్తాము. ఆ షాపింగ్ చేసినప్పుడు అక్కడ మనము ఒక 500 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇన్ని ఎక్స్‌ట్రా యాడ్ చేయడానికి, పక్కన పెట్టడానికి సాలరీ ఉండాలి, డబ్బులు చేతిలో ఉండాలి కదా! అని అయితే అనుకోని డౌట్ అయితే వస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది కదా! సో, ఎలాగోలా మనమైతే మేనేజ్ చేసుకొని ఇలా ఒక మంత్‌లో ఎక్స్‌ట్రా పెట్టినట్లయితే మనకి నెలాఖరు వచ్చేసరికి చేతిలో ఏమీ మిగలదు కాబట్టి మనము దాన్ని బట్టి ఖర్చు చేసుకుంటాము. ఇంకా డీమార్ట్, గ్రోసరీ షాపింగ్‌కెళ్ళినప్పుడైతే ఒక 100-200 వరకు పక్కన పెట్టాలి. ఇక్కడ ఒక మంత్‌లో మనకి 100 అని అనిపిస్తుంది. సో, మీరు ఇది 4 నెలలు చేసినప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 400-800 వరకు ఇక్కడ కూడా సేవ్ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల చేతిలో డబ్బులు ఇంకా ఆల్మోస్ట్ మిగలదు కాబట్టి మనం ఎక్కువ అనవసర ఖర్చయితే చేయమనమాట. సో,
వీలైతే హాలిడేస్‌లో అంటే ఏప్రిల్, మేలో హోమ్ ట్యూషన్స్ పెట్టుకోవడం. ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడము. మీకు వీలైతే కనుక. అలా చెప్పడం వల్ల మీకు అంతో ఇంతో ఆదాయం అనేది దాని ద్వారా గూడా వస్తుంది. ఇంకా మన ఇంట్లో పిల్లలకు గూడా ఒక టైమ్ పాస్ అయినట్టు ఉంటుంది. సో, ఇలా మనం ఇంకా చాలా ఉంటాయి మనం ఇంట్లో పెట్టే ఖర్చులనమాట. బట్టలకి కానీ, ఇంట్లో క్లీనింగ్‌కి కానీ, గిన్నెలకి మేడ్ ఉంటే దాంట్లో కానీ, ఇలా ఎలాగోలా మనము పెట్టే ఖర్చులలో గనక ఈ 4 నెలలు మనం ఒక 100, 200 అట్లా ఖర్చులు ఇప్పుడు ఎక్కువయింది అన్నట్టు పెంచుకుంటూ పోతే జూన్ మంత్‌కి హ్యాపీగా బర్డెన్ లేకుండా అన్నీ మేనేజ్ చేసుకొని స్కూల్ ఫీజులు అన్నీ పే చేయవచ్చు. సో, ఈ వీడియో కొద్ది మందికి యూజ్‌ఫుల్ అయినా కూడా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చేసే ఈ కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.